సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో డిసెంబర్ 4th నైట్ హైదరాబాద్ ఉన్న సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప 2 లో జరిగిన స్టాంపేడ్ పై సినిమా ఫీల్డ్ వారు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఆయన అసెంబ్లీ స్పీచ్ లో ఏం మాట్లాడారు, అర్జున్ గారి గురించి ఏమన్నారు, అలానే దీనిపై అర్జున్ గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు, ఇలా అన్నిటి గురించి ఈ పర్టికులర్ వీడియో డిస్కస్ చేసాం. వీడియో చాలా క్లారిటీతో అండ్ రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. ఒక మాట అటు కాకుండా ఒక మాట ఇటు కాకుండా చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఛానల్ కారణం కొత్తగా వచ్చుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు. ముందైతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం. ఇక్కడ రేవతి అన్న మరణించినప్పటికీ అల్లు అర్జున్ గారు మూవీ చూడడం ఆపలేదు. తర్వాత ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా రోడ్ షో చేసుకుని మరి వెళ్ళారు. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళంతా అల్లు అర్జున్ గారు ఒక నైట్ జైల్లో ఉన్నంత మాత్రాన ఆయనకేదో అయినట్లు ప్రతి ఒక్క సెలబ్రిటీ వెళ్ళి అతను పరామర్శించారు. కానీ హాస్పిటల్లో చావుబ్రతికుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాబు దగ్గర మాత్రం ఏ ఒక్క సెలబ్రిటీ కూడా వెళ్ళలేదు. అల్లు అర్జున్ గారిని చూడడానికి అక్కడికి చాలా మంది ఫ్యాన్స్ వస్తారు. వాళ్ళని మేము కంట్రోల్ చేయలేం అని పోలీసులు అల్లు అర్జున్ గారికి చెప్పినా కూడా అల్లు అర్జున్ గారు లిమిట్ క్రాస్ చేసి మరీ వచ్చేసారు. ఈ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందని చెప్పినా కూడా అధ్యక్ష అల్లు అర్జున్ గారు మూవీ చూడడం ఆపలేదు. అండ్ ఇదే మ్యాటర్ ని పోలీసులు అర్జున్ గారికి చెప్పి గొడవ జరగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే అతను రోడ్ షో చేసుకొని మరీ వెళ్లారు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సినిమా ఇండస్ట్రీ గ్రోత్ కి ప్రభుత్వం అండగా ఉంది అండ్ గ్రోత్ పాలసీలో భాగంగా స్పెషల్ షో కూడా అనుమతినిచ్చింది. మూవీస్ కి కూడా స్పెషల్ షోస్ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు సినిమాలు తీయండి, వ్యాపారం చేయండి, డబ్బును సంపాదించండి, ప్రభుత్వం నుండి ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ తీసుకోండి, ఇంకా షూటింగ్స్ కోసం ప్రత్యేక అనుమతులు కూడా పొందండి, కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మౌనం వహించేదే లేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇదే మ్యాటర్ పై అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవుతూ ఆ రోజు నైట్ 7 PM కు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కి వచ్చి రాగానే ఐఎమ్ సారీ, నేను కొంచెం అటు ఇటుగా ఉన్నాను, నేను ఫస్ట్ తెలుగులో మాట్లాడి ఆ తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడతాను అని చెప్తూ ఆయన ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. నేను గత 20 years నుంచి సంజయ్ థియేటర్ కి వెళ్ళే మూవీ చూస్తున్నా అండ్ నాకు అది అవసరం కూడా. నా 3 ఏళ్ల కష్టం ఈ సినిమా. నేను ఇప్పుడు నా మూవీని ఫ్యాన్స్ తో కలిసి చూస్తే కదా నేను అక్కడ ఏం చేశాను, ఎక్కడ తప్పు చేశానో తెలుసుకోగలను అండ్ నా వే ఆఫ్ లెర్నింగ్ అది ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఆ రోజు నేను అసలు రోడ్ షోనే చేయలేదు. ఒక హీరో వస్తున్నాడంటే అక్కడ చాలా మంది ఫ్యాన్స్ వచ్చి గుమ్ముగుడిపోతారు. సో వాళ్ళని సైట్ చేయడానికి ఇలా పైకి వచ్చి హ్యాండ్స్ వేవ్ చేశా. ఇక్కడ నేనే కాదు అక్కడ ఏ హీరో ఉన్నా అలానే చేస్తారు. సరిగ్గా చెప్పాలంటే థియేటర్ వాళ్ళు అక్కడ పర్మిషన్ సార్ట్ అవుట్స్ చేసుకున్నారు అని చెప్పగానే నేను అక్కడికి వెళ్ళా. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులే అందరినీ సైట్ చేస్తూ నాకు ఒక దారి ఇచ్చారు. అది చూసాక నేను కూడా పర్మిషన్ ఉందనుకునే వాళ్ళనే ఫాలో అయిపోయా. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టింది నా మీద వస్తున్న ఫేక్ ఎలిగేషన్స్ అండ్ ఈ మిస్అండర్స్టాండింగ్స్ గురించి మీకు చెప్పడానికి. నన్ను మీరు గత 20 years నుంచి చూస్తున్నారు, నేను అలా చేయగలనా అండ్ నా ఫ్యామిలీని చూడడానికి చాలా విధాలుగా ట్రై చేశా, బట్ నో యూజ్. నా మూవీ అటుపక్క అంత పెద్ద సక్సెస్ అయినా కూడా నేను అసలు ఏది కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నా. కరెక్ట్ గా చెప్పాలంటే నా హోల్ డే మొత్తంలో నేను ఒక్క శ్రీతేజ గురించి ఆలోచిస్తున్నా. అతనికి ఏం హెల్ప్ చేయగలం, ఫ్యూచర్ లో ఆ అబ్బాయికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అని నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక్కడ అర్జున్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే నేను థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మా టీమ్మేట్ ఒకరు నా దగ్గరకు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్ది అని చెప్పారు నాకు. కానీ నేను within minutes లో థియేటర్ నుంచి వెళ్ళిపోయా అని అర్జున్ గారు చెప్పారు. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా, నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో అయితే ఒక క్లిప్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే అర్జున్ గారు జాతర సీక్వెన్సెస్ వరకు థియేటర్ లోనే ఉన్నారు అని ఒక క్లిప్ అయితే బాగా వైరల్ అవుతుంది. అండ్ ఇప్పుడు పెద్ద విషయం ఏంటంటే నాకు తెలియదు అని ప్రూవ్ చేయడానికి నా పిల్లల్ని నేను థియేటర్ లోనే వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయా. సో అక్కడ అలా జరిగిందని తెలిస్తే నా పిల్లల్ని అక్కడ వదలగలనా అని ఆయన చెప్పారు. ఇక్కడ ఒక సీఎం గా రేవంత్ రెడ్డి గారు తప్పు జరిగింది అని చెప్పొచ్చు, కానీ తప్పు ఎత్తంది అని బ్లేమ్ చేయలేం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరు తప్పు అని మనం డిసైడ్ చేయలేం. అండ్ ఇక్కడ హైదరాబాద్ పోలీసులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు మాత్రమే దీన్ని కనిపెట్టగలరు ఇందులో ఏది నిజం ఏది కాదు అని. అండ్ మన దేశ లా అండ్ ఆర్డర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ మనం ఈ కేసులో చేయాల్సిందంటే కేవలం ఓన్లీ వెయిట్ చేయడమే, అంతేగాని ఇందులో అర్జున్ గారు పేరు గెన్స్ వేయడం, రేవంత్ రెడ్డి గారు పేరు గెన్స్ వేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్పారు. సో మనం ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది కరెక్ట్ గా చెప్పలేం. అది డిసైడ్ చేసేది డిసైడ్ చేయబోయేది ఓన్లీ పోలీసులు మాత్రమే. అంతవరకు మనం కేవలం వెయిట్ చేయాలి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఇందులో అర్జున్ గారు ఫ్యాన్స్ హర్ట్ అయినా రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్స్ హర్ట్ అయినా ఐఎమ్ సారీ. ఎందుకంటే ఈ వీడియోని నా పాయింట్ ఆఫ్ వ్యూ వరకే చెప్పా. మీరు ఈ వీడియోని ఎలా తీసుకోగలరో అది మీపై డిపెండ్ అయి ఉంటుంది.
అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నా వరకు ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ రాగానే మీ ముందుకు తెస్తా. అండ్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలంటే కింద సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.